ఈ రోజు ట్రేడ్ ఎలా చేయబోతున్నానో చెప్తానండి. ముందుగా ప్రీవియస్ డే అనేది ఏమైందో తెలుసుకుందాం. ప్రీవియస్ డే అనేది మార్కెట్ గ్యాప్ డౌన్ అనేది ఓపెన్ అయిందండి. ఓపెన్ అయ్యి మార్కెట్ అనేది పైకి అనేది వెళ్ళింది. ఇక్కడ చాలా మంది బయ్యర్స్ అనే వాళ్ళు వచ్చుంటారు. ఈ బయ్యర్స్ నిన్నకే మార్కెట్ అనేది కిందకి అనేది వచ్చింది. ఇక్కడ చాలా మంది సెల్లర్స్ గిట్టంగా వచ్చుంటారు. ఈ సెల్లర్స్ నిన్నకే మార్కెట్ అనేది పైకి అనేది వెళ్ళింది. ఇక్కడ డే హైని బ్రేక్అవుట్ అనేది అయ్యింది. అలాగే డే హై కింద చాలాసేపు కన్సల్టేషన్ అనేది చేసి బ్రేక్అవుట్ అనేది అయ్యింది. ఇప్పుడు మార్కెట్లో ఇక్కడ బయ్యర్స్ ఉన్నారు, అలాగే ఇక్కడ బయ్యర్స్ ఉన్నారు, అలాగే ఈ కన్సల్టేషన్ జోన్ ని బ్రేక్అవుట్ చేయగానే ఇక్కడ బయ్యర్స్ వచ్చి ఉంటారు. ఈ బయ్యర్స్ అందరినీ తినడానికి మార్కెట్ అనేది కిందికి అనేది వచ్చింది. ఇక్కడ లో నుంచి హైకి ఫిబ్ వేస్తే 50% రీట్రేస్మెంట్ అనేది జరిగింది. కాబట్టి ఇక్కడున్న బయర్స్ని మనం కన్సిడర్ అనేది చేయలేము. ఇక్కడ సెల్లింగ్ జరిగింది కాబట్టి ఇక్కడ చాలా మంది సెల్లర్స్ అనే వాళ్ళు వచ్చుంటారు. ఒకసారి మనం 30 minutes టైం ఫ్రేమ్లో చూస్తే ఇక్కడ పైన విక్ ఉంది, కింద విక్ ఉంది. కాబట్టి పైన సెల్లర్స్ ఉన్నారని అనుకుందాము, కింద బయ్యర్స్ ఉన్నారని అనుకుందాము. ఇప్పుడు ఒకవేళ మార్కెట్ అనేది ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి, మనము యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ బట్టి ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేయాలి. పైన సెల్లర్స్ ఉన్నారు, అలాగే కింద బయ్యర్స్ ఉన్నారు. కాబట్టి అలాగే గ్యాప్ డౌన్ కేసులో మనం సెల్లింగ్ సైడ్ అనేది ట్రేడ్ అని తీసుకుందాము. ఎందుకంటే ఇక్కడ బయ్యర్స్ ఉన్నారు కాబట్టి ఆ బయ్యర్స్ని స్టాప్ లాస్ దీనికి మార్కెట్ అనేది కిందికి అనేది వెళ్ళొచ్చు. అలాగే గ్యాప్ అప్ కేసులో మనం బయ్యింగ్ సైడ్ అనేది ట్రేడ్ అని తీసుకుందాము. ఎందుకంటే ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు, ఈ సెల్లర్స్ స్టాప్ లాస్ దీనికి మార్కెట్ అనేది పైకి అనేది వెళ్ళొచ్చు. ఇక్కడ ఈ లెవెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ లెవెల్స్ అనేవి ప్రతిరోజు నేను బ్యాంక్ నిఫ్టీలో సెన్సెక్స్లో డ్రా చేసి టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ అనేది చేస్తూ ఉంటాను. ఇంకా ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ కాకపోతే వెళ్ళి జాయిన్ అనేది అవ్వండి. వెయిట్ చేద్దాం, మార్కెట్ అనేది స్టార్ట్ కాబోతుంది. ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది స్టార్ట్ అయిందండి. స్టార్ట్ అయ్యి ఒక బిగ్ గ్రీన్ కలర్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. ఈ లెవెల్ని బ్రేక్అవుట్ అనేది చేసింది అనుకోండి, మనం బయింగ్ సైడ్ అనేది ట్రేడ్ అని తీసుకుందామండి కొంచెం రిట్రేస్మెంట్ మీద. ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది ఈ లెవెల్ని బ్రేక్అవుట్ అనేది చేసిందండి. చేసి ఇక్కడ వచ్చిన బయ్యర్స్ని అందరినీ తినడానికి మళ్ళీ రీట్రేస్మెంట్ అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ చూసి మనం ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాము. ఇక్కడ చూడండి, నా ఎంట్రీ అనేది ఇక్కడ ఈ క్యాండిల్ మీద ట్రిగర్ అనేది అయిందండి. 140 పాయింట్స్ అనేది నా టార్గెట్ అనేది ఉంటుందండి. 50 పాయింట్స్ అనేది నా స్టాప్ లాస్ అనేది ఉంటుంది. వెయిట్ చేద్దాం, స్టాప్ లాస్ లేదా టార్గెట్ తీసుకోవడానికి ట్రై చేద్దాం. ఇక్కడ చూడండి, మళ్ళీ మార్కెట్ అనేది ఈ లెవెల్ కిందికి వెళ్ళి మళ్ళీ కిందికి అనేది వస్తుంది. ఒకవేళ ఈ లెవెల్ని బ్రేక్అవుట్ అనేది చేసి ఉంటే మళ్ళీ మార్కెట్ అనేది కిందికి వచ్చే ఛాన్సెస్ అనేది ఉండే. కానీ ఈ లెవెల్ని బ్రేక్అవుట్ చేయకుండానే మార్కెట్ అనేది కిందికి అనేది వస్తుంది. కాబట్టి మార్కెట్ అనేది ఖచ్చితంగా మళ్ళీ పైకి వెళ్ళాలి. ఇక్కడ చూడండి, నా టార్గెట్ అనేది హిట్ అయిందండి. ఇక్కడ మనము ఓన్లీ సెల్లర్స్ని టార్గెట్ అనేది చేస్తామండి. ఇక్కడ నా సెల్లర్స్ స్టాప్ లాసెస్ అనేవి హిట్ అవుతున్నాయి. కాబట్టి మార్కెట్ అనేది పైకి అనేది వెళ్తుంది. అలాగే ఇంట్రాడేలో గిటంగా ఇక్కడ నా బయర్స్ దీనికి మార్కెట్ అనేది కిందికి అనేది వచ్చింది. మనం రీట్రేస్మెంట్ మీద మనం ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేసాము. ఇక్కడ మన టార్గెట్ అనేది హిట్ అయింది. ఇలాంటి చార్ట్ ట్రేడింగ్ కాన్సెప్ట్స్ గురించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.